నీతి నిమిత్తము హింస ఎప్పుడైనా ధన్యత, బాధలు ధన్యత, కష్టాలు శ్రమలు ధన్యత. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీతి కోసం. దేనికోసం? నీతిగా బ్రతికినందుకు, నీతిగా మాట్లాడినందుకు, నీతిమంతులకు సపోర్ట్ చేసినందుకు, అవినీతికి వ్యతిరేకంగా నిలబడినందుకు. ఒకవేళ మనం ఎప్పుడైనా హింసను, బాధని, అవమానాలను ఎదుర్కొన్నామా? అయితే మనం ధన్యులం. ఆమేన్. ఈరోజు నీతి అసలు ఏ స్థాయిలో ఉండాలి అనేవి మనం నేర్చుకున్నాం. ఏంటి చెప్పండి? నీతి ఎన్ని స్థాయిల్లో ఉంది? కొన్ని విషయాలు మనం గ్రహించుకుంటూ అసలు మన నీతి ఏ స్థాయిలో ఉందని ఈరోజు మనం అర్థము చేసుకోగలం. మొదటిగా, అస్సలు నీతి లేని వాళ్ళు, నీతి జాతి లేని వాళ్ళు అంటారు చూడండి. అంటే పాపాత్ములు, నీతిగా బ్రతకని గుంపు ఒకటి ఉంది. ఇప్పుడు నీతిమంతులకి వ్యతిరేకం ఎవరు? నీతికి వ్యతిరేకం అవినీతి లేక పాపం. ఈ మొదటి జాబితా వీళ్ళు పాపాత్ములు. వీళ్ళకి నీతిగా బ్రతకాలని ఉండదు, చెడ్డ అలవాట్లు వదులుకోవాలని ఉండదు. ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును వదిలేసుకోవాలని ఉండదు. ఎంత అవినీతిగా అయినా, ఎంత అక్రమంగా అయినా, ఎంత పాపంగా అయినా బ్రతికేస్తారు. వీళ్ళందరికీ పాపులని మనం పేరు పెట్టవచ్చు. ఎందుకంటే వీళ్ళు నీతిగా బ్రతకాలని కొంచెం కూడా ఆలోచన ఉండదు. ఇలాంటి వాళ్ళు బ్రతికినంతకాలం దేవుని ఉగ్రత కిందే బ్రతుకుతారు, శాపాన్ని అనుభవిస్తుంటారు. మరణించిన తర్వాత ఇలాంటి వాళ్ళ ఆత్మ నరకానికి పోతుంది. అర్థం ఉందా? చెప్పండి. ఇలాంటి వాళ్ళు ఎవరో? అవినీతి పరులు, అన్యాయస్తులు, పాపాత్ములు. బ్రతికినంతకాలం శాపం అనుభవిస్తూనే బ్రతుకుతారు. మరణించాక కూడా వాళ్ళు నరకంలోనే ఉండిపోతారు. ఈ నీతిలో ఇది ఒక అధమ స్థాయి. అంటే ఇది పాపులు అనమాట. అవినీతి, నీతి లేని స్థాయి. ఏ స్థాయి? అర్థమవుతుందా? మరి అన్నీ నేర్చుకున్నప్పుడు లేని వాళ్ళ గురించి కూడా నేర్చుకోవాలిగా. వీళ్ళ దగ్గర నీతి ఉండదు, వీళ్ళు నీతి లేని వాళ్ళు, వీళ్ళు పాపుల జాబితాలో ఉంటారు. వీళ్ళని కొన్నిసార్లు భక్తిహీనులని, కొన్నిసార్లు పాపాత్ములని, కొన్నిసార్లు అన్యాయస్తులని వాడబడింది. ఏదేమైనా ఒక జాబితా. మొదటిది నీతి లేనివాళ్ళు. వీళ్ళకి కొంచెం కూడా నీతిగా బ్రతకాలని చెప్పండి ఆశ ఉండదు. నేను ఎందుకు తప్పుడు పనులు చేస్తున్నాను? నాకెందుకు ఈ చెడ్డ అలవాటు ఉంది? నాకెందుకు ఈ చెడ్డ ఆలోచన వస్తుంది? నేనెందుకు ఈ చెడ్డ జీవితం జీవిస్తున్నాననే ఆలోచన కూడా వాళ్ళకి ఉండదు. వీళ్ళు స్వతహాగా అవినీతిమంతులు. నీతి అనేది వీరిలో ఉండదు. ఇక రెండో రకం చెప్తా. ఒక రకం మీకు అర్థమైతే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండో రకం ఎవరంటే నీతిమంతులని బోర్డు పెట్టుకుని చేయాల్సిన పాపాలన్నీ చేస్తారు. ఏంటి బోర్డు ఏమని ఉంటుంది? స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే వేషధారులు. ఎవరో పైకి ఒకలాగా బ్రతుకుతారు, కానీ వాళ్ళ జీవితం అంతా మరొక రకం. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? ఒక గ్రామన్నా దొరికిద్దా? 10 కిలోలు నేతికి బీరకాయలు తీసుకొస్తే 100 గ్రాములన్నా నెయ్యి దొరికిద్దా? పేరుకి. మరి ఎందుకు పెట్టారో? బహుశా ఆ పచ్చడి మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. మరి ఏం చూసి పెట్టారో కానీ ఆ పేరు. ఇవాళ పేరుకు మాత్రమే నీతిమంతులు. ఎంతమంది దేవుని నమ్ముకుని ఇష్టం వచ్చిన జీవితం జీవించట్లేదు? ఇది ఎంతవరకు తగ్గుతుంది? దేవుని బిడ్డ, యవన పిల్లలారా, ప్రియమైన తల్లి తండ్రి, దేవుని పిల్లలుగా చలామణి అవుతున్నారే, నీలో చెడ్డ అలవాట్లు లేవా? నీలో చెడ్డ ఆలోచన లేదా?
చెడ్డ సహవాసాలు, లోక ప్రేమ లేదా? ఎందుకు నీతిమంతురాలుగా నీతిమంతుడుగా పిలువబడుతూ చెయ్యకూడని పాపాలు చేస్తున్నావు? ఉండకూడని అలవాట్లన్నీ నీలో ఎందుకున్నాయి? జాగ్రత్త. వ్యభిచారికైనా క్షమాపణ ఉంది, కానీ వేషధారికి క్షమాపణ లేదు. చెప్పండి. వ్యభిచారికైనా క్షమాపణ ఉంది, కానీ ఎవరికి లేదు? ఎందుకు? వ్యభిచారి నేను పాపినని సమాజం ముందు ఒప్పుకొని బ్రతుకుతున్నాడు. ఒక తప్పు పని చేసేవాళ్ళు సమాజానికి తెలుసు, ఎదుటోళ్ళని తిట్టుకోవడానికి, అసహించుకోవడానికి, ఎన్నో ఏ విధంగా అయినా వాళ్ళని చూడటానికి వీళ్ళకి బాధ లేదు. ఎందుకంటే నేను పాపిని అని తన పాపాన్ని దాచుకోవట్లా, బహిరంగంగానే పాపం చేసి బ్రతుకుతున్నాడు, బ్రతుకుతుంది. కానీ వేషధారి పైకి మెప్పు కోరుకుంటున్నావు, మంచిగా నటిస్తున్నావు, కానీ నీ జీవితం ఎంతవరకు నీతిగా ఉంది? నీ హృదయంలో ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? దయచేసి ఈ మాటను మనం గ్రహించాలి. స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్థాయిలో ఎవరైనా ఉన్నారా? ఇది ఒక ప్రమాదకరమైన అలవాటు పడిపోయావు. ఏంటి చెప్పాలా? అలవాటు పడిపోయావు. జాగ్రత్త. పైకి నీతిమంతులుగా ఉండి లోపల చేయాల్సిన పాపాలన్నీ చేయడానికి నీ జీవితం అలవాటు పడిందా? జాగ్రత్త. పాపాత్ములైనా మారు మనసు పొంది రక్షణ పొందుతారేమో, కానీ వేషధారులు మారు మనసు పొందరు. అందుకే ప్రభు అన్నారు, సున్నం కొట్టినా అయ్యో వేషధారులారా అని అన్నారు. ఎందుకు? పైనే కడుగుతారంట గిన్నె, లోపల కడగరు. అంటే పైకి పవిత్రంగా కనబడాలని చూస్తున్నారు, లోపల పాపం ఉంది. సమాధికి ఎన్ని వెళ్ళి అలికినా ఉపయోగం ఏముందండి? లోపల ఏముంటుంది? కుళ్ళేగా. నువ్వు పైన ఉన్న రంగేసావని లోపల శరీరం కుళ్ళిపోకుండా ఉంటుందా? మాట్లాడాలి. లేదు. ప్రభు వేషధారులను అలా పోల్చారు. ఎందుకంటే నువ్వు పైకి ఎంత మంచిగా కనబడడానికి ప్రయత్నం చేస్తున్నా నీ లోపల చచ్చిపోయి ఉన్నావు, కుళ్ళిపోతున్నావు, నీ లోపల పాడైపోతున్నావు. మనుష్యులు పై రూపము లక్ష్య పెడతారు, యెహోవా హృదయములను. నువ్వు పైకి నీతిమంతుడుగా నీతిమంతురాలుగా చలామణి అవుతున్నావు. అమ్మో, ఆ పిల్లలు చూడండి, ఆ ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి ప్రార్థనకి వెళ్ళారండి, ఎంత మంచోళ్ళో అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నావు. కానీ నీ జీవితం ఎలా ఉంది? నీ పాప జీవితం ఎలా ఉంది? దేవునికి తెలీదా నీ నటన? ఆ అబ్బాయి చూడండి ఎంత చక్కగా పాటలు పాడతాడో, పాస్టర్ గారు వెనకాల ఎంత విధేయతగా వెళ్తాడో, చర్చిలో ఏ పనున్నా ఎట్ట చేస్తాడో, ఇదే బయట కనబడుతుంది. కానీ నీ అంతరంగం, పలానా తల్లి చూడు, పలానా తండ్రి చూడు. పైకి ఎందుకు ఇలాంటి దౌర్భాగ్యమైన అలవాటుకి ఇష్టపడుతున్నారు? లోపల కుళ్ళిపోతూ, లోపల పాడైపోతూ, పైకి మాత్రం మంచిగా కనబడే జీవితాన్ని ఎందుకు అలవాటు చేసుకున్నావు? ఇది వేషధారణ. ఏం చెప్పండి? పైకి నీతిమంతులుగా కనబడుతూ లోపల నీతి లేదు. మొదటి స్థాయి ఎవరు? పాపులు. వీళ్ళేంటి? పైకి కూడా పెద్దగా నీతిగా కనపడాలనే ఆశయాలకి. ఎవడు నన్ను ఏమనుకుంటే? నన్ను చెడ్డోడిని అనుకుంటున్నారా? పాపాత్మురాలని అనుకుంటున్నారా? నన్ను ఎవరేమనుకున్నా పర్లా, నేను పాపిని అన్నట్టు వాళ్ళు బతికేస్తున్నారు. ఇక రెండో రకం చెప్పనా? వేషధారణ. పైకి నీతిగా కనబడుతూ లోపల, చెప్పండి అందరూ, పైకి ఎలా కనబడుతున్నారు? ఎవరైనా ఉన్నారా ఈరోజు వాక్యం వినే వాళ్ళల్లో? ఇక మూడోది చెప్తా, అర్థమవుతున్న వాళ్ళు స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈ రెండు స్థాయిలు మీకు అర్థమైనాయా? ఒకటి సాయంత్రం గాలికి వదిలేసి బతికేవాళ్ళు అనమాట. మొదలు ఎవడేమనుకుంటే, పాస్టర్ గారా, పోనీ పాస్టర్ గారికి తెలిసిద్దా నేను చేసింది, తెలిస్తే తెలియని గాలికి వదిలేస్తున్నావు, ఆ గాలికే కొట్టుకుపోతావు. ఎందుకంటే నువ్వు పాపంలోనే బ్రతకడానికి ఇష్టపడితే వాక్యంలో రాయబడింది, దేవుని బిడ్డలారా, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, పాపుల మార్గము నాశనమునకు. వింటున్నారా? మొదటి కీర్తన ఏంటి?
నీతిమంతుల మార్గం ఎక్కడికి వెళ్తుంది? ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కానీ పాపంలో ఉంటే ఆ మార్గం ఎక్కడ తీసుకెళ్తుంది నిన్ను? ఒకవేళ ప్రపంచం అందరికీ తెలిసిపోయింది, సమాజం అందరికీ తెలిసిపోయింది, మనుషులందరికీ తెలిసిపోయింది, అయితే నాకేంటి అని బరి తెగించి పాపం చేస్తున్నావా, నాశనానికే వెళ్ళిపోద్ది నీ మార్గం. జాగ్రత్త. రెండోది వేషధారణ. రెండోది ఏంటి? ఎలా ఉంటారు మీ ఊహలో చెప్పండి. పైకి హల్లెలూయా చెప్పాలా? పైకి మంచి వేషం వేసి లోపల ఇవాళ చాలామంది అన్యులు దేవుని పిల్లలందరినీ దూషించడానికి ఇలాంటి వాళ్ళే కారణం. ఇప్పుడు బయట ఎవరైనా తప్పు చేస్తే ఎవరిని ఏమనరు, కానీ దేవుని పేరు పెట్టుకుని దేవుని పిల్లలుగా బ్రతుకుతూ వీళ్ళు ఏం చేస్తారు? పాపం వీళ్ళు కాదా దేవునికి అవమానంగా ఉన్నది? ఎప్పుడమ్మి వేశావు యేసయ్యను, ఎక్కడమ్మి వేశావు దేవదేవుని, ఎప్పుడమ్మి వేశావు యేసయ్యను, ఎక్కడమ్మి వేశావు దేవదేవుని. ఉద్యోగంలోనా, ఏకాంతంలోనా, దాంపత్యంలోనా, దైవ సేవలోనా, ఉద్యోగంలోనా, దాంపత్యంలోనా, ఏకాంతంలోనా, దైవ సేవలోనా, యోచించుమా నేస్తమా, గమనించుమా క్రైస్తవా, యోచించుమా నేస్తమా, గమనించుమా క్రైస్తవా, ఎప్పుడమ్మి వేశావు యేసయ్య, ఎక్కడమ్మి వేశావు దేవదేవుని. గుడిలో ఒక పేరుతో, బడిలో ఒక పేరుతో, ఉభయచరపు జీవితం మానుకో, క్రైస్తవ పేరును కలిగి అన్యునిగా జీవించి క్రీస్తు పేరు దూషణకు గురి చేయకు. గుడిలో ఒక పేరుతో, బడిలో ఒక పేరుతో, ఉభయచరపు జీవితం మానుకో, క్రైస్తవ పేరును కలిగి అన్యునిగా జీవిస్తూ క్రీస్తు పేరు దూషణకు గురి చేయకు. వెచ్చగా ఉండు లేక చల్లగా ఉండు, నులివెచ్చని జీవితం బహుఘోరం. వెచ్చగా ఉండు లేక చల్లగా ఉండు, నులివెచ్చని జీవితం బహుఘోరం. ఎప్పుడమ్మి వేశావో నీవెక్కడ పడిపోయావో, ఎప్పుడమ్మి వేశావో నీవెక్కడ పడిపోయావో, యోచించుమా నేస్తమా, గమనించుమా క్రైస్తవా, యోచించుమా నేస్తమా, గమనించుమా క్రైస్తవా, ఎప్పుడమ్మి వేశావు, ఎక్కడమ్మి వేశావు దేవదేవుని. హల్లెలూయా. దేవుని బిడ్డగా బ్రతుకుతూ ఎక్కడో పడిపోతున్నావు. ఇది వేషధారణ. నీకు క్షమాపణ ఉండదు, జాగ్రత్త. నటనకు అలవాటు పడ్డావా? పాస్టర్ గారి ముందు, సంఘం ముందు, తల్లిదండ్రుల ముందు, సమాజం ముందు మంచిగా బ్రతుకుతున్నట్టు నటిస్తూ ఎంతకాలం ఈ దౌర్భాగ్యపు బ్రతుకు? ప్రభు అన్నారు లవోదికయ సంఘంతో, ముఖ్యంగా ఈ అంత్యకాలపు సంఘం లవోదికయ సంఘానికి గుర్తు. నువ్వు దిక్కుమాలిన వాడు, దరిద్రుడవు,
దౌర్భాగ్యుడు అయి ఉన్నావు అని గుర్తెరగక ధనవృద్ధి చేసుకుంటున్నాను అనుకుంటున్నావు. నువ్వు దిగంబరుడు అయిపోయావన్నారు. ఏమైపోయారంట? ఆ అంత్యకాలపు సంఘం, చివరి రోజుల్లో సంఘం దిగంబరత్వానికి వచ్చేసింది. నీతి లేదు, పరిశుద్ధత లేదు, నటన. అందుకే అన్నారు, నువ్వు వెచ్చగా అయినా ఉండు, చల్లగా అయినా లేదా నులివెచ్చగా ఉంటే నేను నా నోట్లో నిన్ను ఉమ్మివేస్తాను. నీ మీద ఉమ్మేస్తానల్లా, నా నోట్లో నుండి నిన్ను, చెప్పండి, నిన్ను తృణీకరించేస్తాను, నిన్ను తోచేస్తాను నాలో నుండి. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు? దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవునితో ఆటలా, నటనకు అలవాటు పడుతున్నావా? దేవుడు చెప్తున్నారు, నీ నులివెచ్చని స్థితి నాకు తెలుసు. కొంచెం నీతి, కొంచెం అవినీతి, కొంచెం దేవుడు, కొంచెం లోకం. దేవుని పేరు పెట్టుకుని లోకంలో పాపంలో బ్రతుకుతున్నావు. నువ్వు దిగంబరివి, దిక్కుమాలినవాడు, దౌర్భాగ్యుడు. దేవుడు ఎలాంటి కఠినమైన మాటలు మాట్లాడారో చూడండి. ఎందుకంటే నటన, సగం సగం భక్తి, రెండు పడవల మీద కాలు. నీతిమంతులు అనే పేరు కావాలి, కానీ పాపము కావాలి. దేవుని బిడ్డగా బ్రతకాలని ఆశ ఉంది, కానీ లోకము కావాలి. ఇటు స్థాయి నుండి, ఇటు దిక్కుమాలిన స్థాయి నుండి నీకు నాకు విడుదల కావాలి. ఆమేన్. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. తాగాల్సి వచ్చినప్పుడు తాగేస్తున్నావు, మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు. చెడ్డ మాటలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడేస్తున్నావు, మళ్ళీ ఇంట్లో భక్తి నటిస్తున్నావు. నీ యవన కాలపు స్నేహితులు, నీ లవర్స్ నీకు ఉన్నారు, నువ్వు దేవుని దగ్గర, పాస్టర్ గారి దగ్గర, సంఘం దగ్గర నటిస్తున్నావు. నీ చెడ్డ అలవాట్లు దాచుకుంటున్నావు, ఉన్నాయి, వదిలిపెట్టట్లా. ఇటు మళ్ళీ మందిరంలో మంచి విశ్వాసిగా బిల్డప్. జాగ్రత్త, వేషధారిగా మారిపోతున్నావు. నరకంలో నీకు సీటు రిజర్వ్ అయ్యింది. జాగ్రత్త, కన్ఫర్మ్ అయిపోద్ది. దేవుని తీర్పు ముందు ఇంటి నుండే ప్రారంభమైద్దంట. ఎక్కడి నుంచి? సామెత ఏముంది? ఇంటిని ఏలి రచ్చని. అవునా కదా? వింటున్నారా? ఏంటి? ఇంటిని ఏలి రచ్చని అంటే లోకంలో చెప్పే ముందు ఎక్కడ చెప్పాలంట? ఇప్పుడు దేవుని సొంత ఇల్లు ఏది? సంఘమే కదా. ఇప్పుడు లోకంలో తీర్పు తీర్చాలంటే ముందు దేవుడు సంఘంలో తీర్పు ప్రారంభిస్తారు. జాగ్రత్త. దేవునికి ఒకసారి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మీరు, మీ పిల్లలు జాగ్రత్త. మీరు, మీ కుటుంబాలు, చెప్పండి, దేవునితో ఆటలాడొద్దు. నిప్పుతో చెలగాటం, కరెంటుతో ఆటలా. ఎట్లా కనబడుతున్నాడు దేవుడు? నీకు అంత ధైర్యం? మోసపోకుడి దేవుడు ఏదో అనుకుంటున్నావు. ఆశీర్వాదాల వరకు దేవుని వాడుకుని పాపంలో బ్రతుకుదాం అనుకున్నావా? జాగ్రత్త. నటన జీవితం మానుకో. లేదు నీకు లోకమే కావాలా, బహిరంగంగా బరి తెగించిపో. నీకోసం నీ తల్లిదండ్రులో, లేకపోతే నీ సంఘమో, నీ భార్యో, నీ భర్తో, పాస్టర్ గారో 2 రోజులు ఏడుస్తారంటే తర్వాత ఏడ్చేది నువ్వే. జాగ్రత్త. దేవునితో ఆటలొద్దు. ఒక కోవం ఉంది, వాళ్ళు బరి తెగించేశారు, వాళ్ళు మాకు పాపమే కావాలంటున్నారు. వాళ్ళు పాపులు, అదే వాళ్ళ స్థాయి. కానీ నీతిమంతులను బ్రతుకుతూ పాపం ఎందుకు చేస్తున్నావు? చెప్పండి. నువ్వు మంచి వ్యక్తి అయితే నీలో నుండి చెడ్డ విషయాలు ఎందుకు వస్తున్నాయి? ద్రాక్షాకాయకి ఎప్పుడైనా రక్కీసుకాయలు కాస్తాయా? ఎందుకు? పేరు ఒకటినో తీరు ఒకటి అవుతుంది నీ జీవితం. జాగ్రత్త పడి రాత్రి. స్తోత్రం. రెండవ స్థాయి ఏంటి చెప్పండి? మూడవ స్థాయి చెప్తా, త్వరగా చెప్తాను. నీతిలో మూడవ స్థాయి. వీళ్ళు నిజంగా నీతిగానే బ్రతుకుతారు. చెప్పండి, అందరూ చెప్పాలా? ఎందుకు నీతిగా బ్రతుకుతారు తెలుసు? దానికి ఒక కారణం. దానికి ఒక ఏంటంటే, జాగ్రత్తగానండి, ఇది ఖచ్చితంగా ఎవరో ఒకరు ఈ స్థాయిలో ఉంటాం. ఒకటి, బరి తెగించి పాపం చేస్తున్న వాళ్ళు. 2, నీతిగా పేరు మాత్రం కావాలి, కావాల్సిన పాపం అంతా చేస్తున్నారు.
ఇప్పుడు మూడోది, వీళ్ళు నిజంగా నీతిగానే ఉంటారు. ఎందుకుంటారో తెలుసా? ఇది వీళ్ళు నీతిగా ఉండడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఎందుకు కారణం అంటే, తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తారు. చెప్పాలా? తప్పు చేస్తే పరువు పోద్ది. దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబం కదా, మేము తప్పు చేస్తే పరువు పోద్ది. నా భార్య ఊరుకోదు, నా భర్త ఊరుకోడు, మా అమ్మ నాన్నలో ఊరుకోరు, నా పిల్లలు నన్ను నిలదీస్తారు. ఏదో భయంతోనే నీతిగా బ్రతుకుతున్నావు నువ్వు. ఈ స్థాయి అర్థమైందా? ఇందులోనే రెండోది, నీతిగా బ్రతికితే దేవుడు ఆశీర్వదిస్తారు కాబట్టి నీతిగా బ్రతుకుతావు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అన్ని ఆశీర్వాదాలు వచ్చినాక, అన్ని కష్టాలు తీరిపోయినాక మళ్ళీ పాపం చేస్తారు. ఎందుకు? వీళ్ళు ఇప్పుడు దాకా నీతిగా ఎందుకు బ్రతికారు? అది కావాల్సిందేదో వచ్చేసినాక దిగబట్టుకుని కూర్చుంటారు. అప్పుడు దాకా మళ్ళీ ఫ్రీ అయిపోతారు, స్వతంత్రులు అయిపోయి ఇష్టం వచ్చిన తప్పు చేస్తారు. ఈ కోవలో మీలో ఎవరైనా ఉన్నారా? కేవలం ఏ నష్టం నాకు రాకూడదని, కేవలం నేను నీతిగా బ్రతికితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని, లేదు పాపం చేయాలని మనసులో ఉంది కానీ పరువు పోద్ది, పలానా చెడ్డ అలవాటు, పలానా వ్యక్తికి ఈ అలవాటు ఉందనుకుంటారు, పలానా అమ్మాయి ఈ తప్పు చేసింది అనుకుంటారు, పరువు పోద్ది, తలదించుకోవాల్సి వస్తుంది, లేదా దేవుని శిక్ష వస్తుంది నాకో నా కుటుంబానికో అనే భయం, లేదు నీతిగా బ్రతికితే దేవుడు దీవిస్తాడుగా బతుకుదాంలే, ఏది ఇష్టమో లేకపోయినా. పత్యం కూరలు ఎందుకు తింటాం? ఆరోగ్యం కోసం. ఇంకా ఇష్టం ఉన్నా తింటామా? చెప్పండి. అబద్ధం ఎందుకు? నాకైతే పత్యం కూరలో ఏమాత్రం ఇష్టం ఉండదు. మరి తప్పదు, కుక్క కరిచింది, పొంగు జ్వరం వచ్చింది, ఏం చేయాలి మరి? చెప్పాలి. ఓ నెల 3 నెలలు పత్యం చేస్తాం, చూసిన వాళ్ళందరూ అబ్బా ఈయనకి కూరగాయలు అంటే ఎంత ఇష్టమో అనుకుంటారా? లేదు లేదు, తప్పదు కాబట్టి. అలాంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు, తప్పదు కాబట్టి నీతిగా బ్రతుకుతున్నారు. ఎందుకండి ఆ బతుకు? నీ భర్త ఓర్చుకోడు, ఊరుకోడని నీతిగా బ్రతికితే అది నీతేనా? నేను అడుగుతున్న మాటలు అర్థమవుతున్నాయా? స్తోత్రం చెప్పండి. చాలామంది ఆడపిల్లలు అంటారు, మా ఇంట్లో మా అమ్మ నాన్న ఊరుకోరు అంటే నీకుంది మనసులో, నీకు మనసులో ఉంది కాకపోతే తప్పదు కాబట్టి నీతిగా బ్రతుకుతున్నావా? అందుకే దేవునికి అందరి హృదయాలు తెలుసు, ఆయన అందరి హృదయములను ఎరిగినవాడు గనక ఎవరు ఆయనకి ఇంకో వ్యక్తి గురించి రికమెండ్ చేయవసరం లేదంట. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. పలానా వ్యక్తి చాలా మంచిదండి, పలానా వ్యక్తి చాలా మంచోడు అని దేవునికి చెప్పవసరం మనం. ఎందుకు? మన మనసంతా ఆయనకి, అసలు నీతిగా ఎందుకు బ్రతుకుతున్నావో కూడా దేవునికి తెలుసు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 జల్లు గట్టిగా స్తోత్రం చేద్దామా? కరోనాలో అందరూ నీతిగానే బతికారు, చాలామంది పాపాలు ఒప్పుకున్నారు. తర్వాత మరి అంటే నువ్వు ఎందుకు నీతిగా బ్రతుకున్నావు దేవుడికి తెలీదా? పాపం నీతిగానే ఉంటారు వేరే దారి లేక. అలాంటిది దేవుని దృష్టిలో నీతి కాదు. ప్రభు అన్నారు, వ్యభిచారం చేస్తే పాపమని మీరు విన్నారు కదా, కానీ నేను మీతో చెప్పేది ఏంటంటే మోహపు చూపుతో చూడటం కూడా పాపమే అన్నారు. అంటే అర్థం ఏంటి? మనసులో ఉండి అమ్మో దేవుడు ఊరుకోరు అనే భయంతో పాపం చేయకుండా ఉండటం కాదు, అసలు మనసులోనే పాపం ఉండకూడదు. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. యేసు రక్తమే నీ నీతి ఏ స్థాయిలో ఉంది? భయంతో నీతిగా బ్రతుకుతున్నావా? ఏదో మంచి జరిగిద్ది కనుక పత్యం చేస్తున్నట్టుగా ఇష్టం ఉన్న వంటకాలు కూడా వదులుకొని ఆరోగ్యం కోసం బలవంతపు పత్యం చేసినట్టు, ఏదో ఆశీర్వాదం కోసం, ఏ కీడు రాకుండా ఉండడం కోసం మాత్రమే నీతిగా బ్రతుకుతున్నావా? ఆ లెక్కను చెప్పాలంటే క్రైస్తవుల కంటే అన్యుల్లో చాలామంది నీతిగా బ్రతుకుతున్నారు. నేను ఖచ్చితంగా చెప్పగలను, క్రైస్తవుల్లో చాలామంది, చెప్పాలా, క్రైస్తవుల్లో చాలామంది కంటే అన్యజనులే మనకు అటువంటి వాళ్ళు మనకు తెలుసు కూడా చాలామంది ఉంటారు. కాదంటారా? మాట్లాడతలేదండి.
ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఎంత ఎంత ఆనెస్ట్ పర్సన్ ఆయన, అవునా కాదండి? అలా వేరే మతాల్లో ఎందరో ఎందరో మంచి మంచి వాళ్ళు. ఇప్పుడు అందరికీ తెలిసిన పేరు కనుక ఆయన పేరు చెప్పా. అర్థమవుతుంది ఒకసారి స్తోత్రం చెప్పండి. అంటే నీతిగా బ్రతికేస్తున్నానులే పర్లా అనుకుంటాని కాదు. నీతిగా ఎందుకు బ్రతుకుతున్నావు ఆ కారణం ఉండాలి మనకి. ఆమేనండి. అయ్యా అమ్మా, ఈ దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావు ఒకవేళ, ఇదేంటి పాస్టర్ గారు నీతిగా బ్రతుకుతున్నావు దౌర్భాగ్యం? నీతిగా బ్రతుకుతున్నావు కానీ నీకు వేరే దారి లేక బతుకుతున్నావు. నీకు చెప్పండి, దేవుడు ఊరుకోరు కాబట్టి, పరువు పోతుంది కాబట్టి, శిక్ష వస్తుంది కాబట్టి, ఆశీర్వాదాలు కావాలి కాబట్టి నీతిగా బ్రతుకుతున్నావు. అంటే నీ మనస్ఫూర్తిగా నువ్వేం కోరుకోవట్లా? నీతిని తప్పదు కాబట్టి చేస్తున్నావు. ఇది న్యాయమా? నిద్రపోతున్న వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక 4వది చెప్తా. ఇప్పటివరకు ఎన్ని చెప్పాను? ఏమేంటి? అసలు నీతిగా బ్రతకాలనే ఆశే లేకుండా బరి తెగించి పాపం చేసేవాళ్ళు ఒక స్థాయి. 2 వీళ్ళు వివరణ చెప్పండి కొంచెం. పైకి నీతిగా కనబడుతూ లోపల ఇష్టం వచ్చిన పాపాలు చేసేవాళ్ళు. 3 నీతిగా ఉన్నారు కానీ మంచిది ఆశీర్వాదం కోసమో ఏ కీడో వస్తుందనే భయంతోనో నీతిగా బ్రతుకుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ 3వది కొంచెం వరకు పర్లా, కానీ ఇప్పుడు చెప్పే మిగిలిన 2 విషయాలు చాలా అద్భుతమైనవి. 4వ స్థాయి ఏంటంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వాళ్ళు. ఎవరు చెప్పండి? స్తోత్రం చెబుదామా? గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఆకలి అంటే ఏంటి? కావాలి. ఒక రకంగా ఆకలి దప్పులు అంటే ఆరాటం, తపన. హల్లెలూయా. తిండి కోసం తపన ఉంది, డబ్బు కోసం తపన ఉంటుంది, ఏవో లోకంలో సంపాదించుకోవాలనే ఆరాటం తపన ఉంటుంది. కానీ నీతిగా బ్రతకాలని ఎంతమంది తపన ఉంది? ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నేను ప్రశ్నిస్తున్నాను దేవుని పక్షంగా, అందరూ వినండి. మీలో మీకు మీ నీతికి ఎంత మార్కులు వేసుకోగలరు? వింటున్నారా? మీలో నీతికి ఎన్ని మార్కులు వేసుకోగలరు? 1 మార్కు వచ్చిందా మీకు? ఒక స్థాయి అనిపించి ఉంటుందిగా. సరిపోయిద్దా నీతి? ఎప్పుడైతే నా నీతి సరిపోయింది అనుకున్నావో అది నీతి కోసం ఆకలి దప్పులున్న అనుభవము. ఇంకా నీతిగా నేను బ్రతకాలి. ఆమేనండి. గట్టిగా స్తోత్రం చెబుదామా? ఇంకా న్యాయంగా నేను, ఇంకా నిప్పులాగా నేను. ఎందుకు నువ్వు అలా బ్రతకలేకపోతున్నావు? అక్కడే నువ్వు నష్టపోతావు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఏమవుతారు? నీ జీవితానికి తృప్తి కావాలంటే ఏం చేయాలో తెలుసా? ఇంకా నీతిగా నేను బ్రతకాలనే తపన మనలో ఉండాలి. ఆమేన్. మీ వయసు ఎంతో, ఒకవేళ మీరు యవన కాలంలో ఉన్నారేమో, లేక ఒక నడి వయసుకు వచ్చారేమో, వృద్ధాప్యలోకి వచ్చారేమో, లేక ప్రభువు నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయిందో, ఎంతో కొంత నీతిగా బ్రతికారు ఇంతకాలం. సరిపెట్టుకోకూడదు. ఏముండాలి చెప్పాలా? స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మన చర్చిలో పిల్లలు ఇంకొంతమంది ఇప్పుడు టెట్ ఎగ్జామ్ రాస్తున్నారు డిఎస్సి కోసం. ఆల్రెడీ పోయినసారి రాసిన మార్కులు ఉన్నాయంట, క్వాలిఫై అయ్యారు. మళ్ళీ ఇప్పుడు రాస్తున్నారు. అమ్మా మళ్ళీ ఎందుకు రాస్తున్నావమ్మా అని అడిగాను నేను. ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయని. ఏంటంట చెప్పండి. ఏమ్మా అది అది పనిచేయదా అంటే అది పనిచేస్తుంది, కానీ ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు కానీ ఎక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, ఈ ఎక్కువ మార్కులనే వాళ్ళు పరిగణలోకి చూసారా. క్వాలిఫై అయినా ఇంకా ఏం ప్రయత్నిస్తున్నారు? మరి నీతిగా బ్రతుకుతున్నావు, ఇంకా నీతిగా బ్రతకాలని ఎందుకు లేదు? ప్రభు అన్నారు, ఇదిగో నేను త్వరగా, గట్టిగా చెప్పండి, నేను త్వరగా వచ్చుచున్నాను.
వాని వాని క్రియలను బట్టి ఇచ్చుటకు, ప్రతివానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది. జీతంతోనే వస్తున్నారు, ప్రతిఫలం ఇవ్వడానికే. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధునిగా ఉండనిమ్ము. నీతిమంతుడిని ఇంకా నీతిమంతుడు సరిపోయింది అన్నారా? చెప్పాలా? ఇంకా నీతిగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. పాపంలో ఉండి ఇంకా వస్తున్నా, ఎవరి జీతం వాళ్ళకి ఇవ్వబోతున్నా. మరి మనలో నీతి కోసం ఆకలి తప్పులు ఎందుకు లేవు? ఇప్పుడు అబ్రహాము చరిత్ర మనందరూ తెలుసా? చెప్పాలా? తెలిసిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఎస్తేరు చరిత్ర తెలుసా? స్తోత్రం చెప్పండి. యోబు నీతి గురించి తెలుసా? తెలిసిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రూతు క్యారెక్టర్ గురించి ఎంతమంది తెలుసు? స్తోత్రం చెప్పండి. ఇస్సాకు రెబ్కాల గురించి ఎంతమంది తెలుసు? స్తోత్రం చేద్దాం. పాపం చేసినప్పుడు దావీదు ఎంత పశ్చాత్తాపడ్డాడు ఎంతమంది తెలుసు? యోసేపు పాపం చేయకుండా ఎలా బ్రతికాడు? తెలిసిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మరి ఇంతమంది నీతిమంతుల గురించి వింటున్నాం, ఎప్పుడైనా వాళ్ళలాగా బ్రతకాలనిపించిందా? చెప్పాలి. అనిపించలేదంటే నువ్వు ఎక్కడో ప్రమాదంలో ఉన్నావు. ఎందుకో తెలుసా? నీతి కోసం ఏముండాలి మనలో? నేను ఎందుకు ఎస్తేరులాగా బ్రతకూడదు? నేను ఎందుకు దావీదులాగా? చెప్పాలా? నేను ఎందుకు యోసేపులాగా? నేను ఎందుకు మరియమ్మలాగా ఉండకూడదు? నేను యేసు తండ్రి అయిన మరియమ్మ భర్త అయిన యోసేపు నీతిమంతుడు అని అన్నారుగా, ఆయనలాగా నేను ఎందుకు ఉండకూడదు? నీతిమంతుడైన నోవహులాగా నేను ఎందుకు? గట్టిగా చెప్పండి. స్తోత్ర. ఇంత చాలు అనుకుంటున్నావు, అందుకే నీకు తృప్తి రావట్లా. ఇంత చాలే అనుకుంటున్నావు, అందుకే నీకు తృప్తి రావట్లా. ఎందుకు తృప్తి ఉండదు? నువ్వు నీతిలో తృప్తి పడిపోతున్నావు, అందుకే జీవితంలో ఏం రావట్లా. నీతిలో తృప్తి పడకూడదు, ఇంకా నీతిగా. చెప్పండి. హల్లెలూయా. ఓ యవ్వన బిడ్డ, కొన్ని సంవత్సరాల వరకు నీతిగా బ్రతికావు, ఆ తర్వాత ఇంకా నీతిగా బ్రతకాలని ఎందుకు అనిపించలా? ఎందుకు దారి తప్పుతున్నావు? ప్రియమైన తల్లి తండ్రి, ఏదో ఒక మేరకు నీతిలో ఎదిగావు, ఒక స్థాయికి వచ్చావు, ఇంకా నీతిగా బ్రతకాలి. హిజ్కియాలాగా, దావీదులాగా. ఆమెన్ అంటారా? హల్లెలూయా. జకర్యా, ఎలీజబెతుల్లాగా. ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? నేను ఎండివ్ చేసినప్పుడు నా ప్రాజెక్ట్ నీతిమంతుల గురించే. చాలా మందిని గురించి చూడటం జరిగింది. నేను వాళ్ళందరి లక్షణాలు రాయాలి. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నావు? ఈ నీతి ఉంటుందా? సరిపోయిద్దా ఈ నీతి? మీలో ఎవరికైనా ఇంకా ఇప్పుడే అన్నగా మీ నీతికి మార్కులు వేసుకుంటే ఎన్ని మార్కులు వేసుకుంటారు? చాలా. ఇంకా నీతిగా బ్రతకాలా? చెప్తాను. ఇంతమంది భక్తులను పక్కన పెట్టండి, అందరికంటే శ్రేష్ఠుడు నీతిమంతుడైన యేసయ్య. మరి ఆయన్ని చూసినప్పుడు సరిపోతుందా మన నీతి? మాట్లాడాలి, గట్టిగా చెప్పండి. యేసయ్యని చూస్తే మన నీతి సరిపోయిద్దా? మరి ఏమనిపించాలి మనకి? అవునా కదా? అలాంటి ఆకలి దప్పులు మనకు ఉండాలి. ఇంకా నా మాట నేను శుభ్రం చేసుకోవాలి, ఇంకా నా మనసును నేను చెప్పాలా, ఇంకా నా అలవాట్లు నేను మార్చుకోవాలి, ఇంకా ఈ లోకం మీద నాకు వ్యామోహము పోవాలి. ఆమెనండి. ముసలోళ్ళైనా కూడా గోరింటాకులు, ముసలోళ్ళైనా కూడా హెన్నాలు. ఏందండి ఇంకా వృద్ధాప్యం వచ్చేస్తుంది, ఒళ్ళు ముడతలు పడిపోతున్నాయి, కంటి చూపు తగ్గిపోతుంది, అవయవాలన్నీ పాడైపోతున్నాయి. సోకులు చాలా మందికి. అంటే పొడిసోళ్ళు చేసుకోవాలనా? ముసలోళ్ళు చేసుకుంటే మరీ విడ్డూరంగా ఉంటుంది. అలంకరణ అందరూ వదిలిపెట్టేయాలి. కానీ అదే అంటున్నా, ఎస్తేరు యవ్వన వయసులోనే అలంకరణ వదిలేసింది. మరి మనం నేను ఇంకా నీతిగా, ఇప్పుడు ఇంకా నీతిగా మారాల్సిన అవసరం ఉందా లేదా మనకి? మరి ఎందుకు అలా ఉండట్లేదంటే ఆకలి తప్పులు లేవు నీతిగా బ్రతకాలని. ఏం లేవు? ఆ ఆకలి తప్పులు నీలో నాలో ఉంటే తృప్తిని దేవుడిస్తారు. ఆమేనండి. ఇక 5వ స్థాయి, నీతి కొరకు హింస కూడా సహించగలగడం. 5వ ఏంటి చెప్పండి? ఏంటి? ఏదో కుదిరితే నీతిగా బ్రతకడం కాదు, ఇంకా నీతిగా బ్రతకాలనే ఆశ. చెప్పండి. ఇక చివరిది ఏంటో తెలుసా? పరాకాష్ట.
అది దేవుని పోలిక. అదేంటంటే నీతి కోసం అవసరమైతే స్తోత్రం చెప్పండి. యోసేపు పాపం చేస్తే అన్నీ ఆయనకి సమకూడి, అవునా? చెప్పాలా? యోసేపు పాపం చేస్తే అన్నీ, కానీ నీతిగా బ్రతికినందుకు ఎక్కడికి వెళ్ళాడు? జైలుకి వెళ్ళాడు. అంటే ఇప్పుడు నీతి కోసం ఏమనిపించాడు? శ్రమని. ఒక మాట, జీవితం అంతా జైల్లోనే అయిపోయిందా యోసేపుకి? దేశంలోనే, ప్రపంచంలోనే గొప్పవాడిగా యోసేపును దేవుడు, స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చేద్దామా. కనుక నీతి కోసం హింసకైనా తెగించాడు గనక ఆ తర్వాతి కాలంలో ఆయన నీతిని బట్టే హెచ్చింపబడ్డాడు. చప్పట్లు కొడదాం గట్టిగా, చప్పట్లు కొడదాం, దేవుని స్తుతిద్దాం, గట్టి కొట్టండి. హల్లెలూయా. మరి ఎంత నీతిగా బ్రతున్నావు? ఒక్కోసారి మనకి నీతిగా బ్రతి, ఇప్పుడు సపోజ్ ఒక మాట, ఏదైనా ఒక ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు ఒక తప్పుడు సంతకం పెడితే ఎవరికో లబ్ధి జరిగింది, దానికోసం మనల్ని ఏదో తప్పు చేయమంటారు. నేను చేయనండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను నీతిగా బ్రతుకుతానంటే ఒకసారి ఊరుకోరు మనల్ని. అయినా మనం నీతిగా బ్రతకాలి. నీతి కోసం హింస వచ్చినా ఏం చేయాలి మనము? చెప్పండి, సహించాలి. ఆమేన్. యోసేపు నీతి కోసం ఏమనిపించాడు? శ్రమని. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నాడు, ఆయన సేవ ఆయన చేసుకోవచ్చుగా. హేరోదు రాజు తన తమ్ముని భార్యను చేరదీశాడు, తమ్ముని చంపించి భార్యను చేరదీసి పాపం చేస్తుంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను రాజును హెచ్చరించాడు. నీతి కోసం నిలబడ్డాడు, నీతిగా మాట్లాడాడు, అవినీతి పరుని గద్దించాడు. ఏమైంది? బాప్తిస్మం ఇచ్చి యోహాను తలను నరికేశారు. నీతి కోసం చావునైనా ఎదుర్కొన్నాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. స్తోత్రం చెప్తారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ నీతి ఏ స్థాయిలో ఉంది? కొంచెం బెదిరింపు వస్తే ఆగిపోతున్నావా? కొంచెం శోధన వస్తే ఆగిపోతున్నావా? కొంచెం ప్రలోభ పెడితే నీతిని వదిలేస్తున్నావా? మనదా ధన్యత? ఎంత కష్టం వచ్చినా, ఎంత శోధన వచ్చినా, ఎంత ప్రలోభం వచ్చినా, ఎన్ని ఆశలు చూపించినా ఈ లోకంలో నీతి కోసం మనం నిలబడాలి. ఆమేన్. నేను దేవుని బిడ్డని, ఏదో ఆశించి కాదు, నేను దేవునిలాగా బ్రతకాలి, యేసయ్య పోలికలో నేను బ్రతకాలి, యేసయ్యకు నచ్చినట్టు నేను బ్రతకాలి. నా నీతికి తగ్గట్టుగా ఆయన నాకు నీతి కిరీటం ఇస్తారు, నాకు ప్రతిఫలము అని దేవుని నుండి బహుమానం ఆశించి దేవునికి ఇష్టంగా బ్రతకాలనే ఆశతో నీతి కోసం ఆకలి దప్పులు ఉండాలి. ఎంత శ్రమైనా సరే నీతిని వదిలిపెట్టకూడదు. యోబుతో తన భార్య అంటది, ఆ భార్యలో సాతాను దూరి అంటాడు, నీ యథార్థతను విడిచిపెట్టమంటే యోబు ఏమన్నాడు? నా యథార్థతను, స్తోత్రం చెప్పండి, ఏం విడిచిపెట్టనన్నాడు? ఎందుకు నీతిని వదిలిపెట్టేస్తున్నావు? కొంచెం కష్టం వస్తే ఎందుకు అన్యాయంగా బ్రతుకుతున్నావు? నీ విలువలు ఎందుకు తీసేసుకుంటున్నావు? నీ నీతి, నిజాయితీ, నీ న్యాయం, నీ యథార్థత, నీ పవిత్రత, నీ మంచితనాన్ని ఎందుకు సమాధి చేస్తున్నావు? ఎంత కష్టం వచ్చినా నీతి కోసం మనం నిలబడాలి. ఆమెన్ అనండి గట్టిగా. యోసేపు నీతిగా బ్రతకడం కోసం జైల్లోకి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రాణాలకు తెగించాడంతే. హల్లెలూయా. మరి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? నీతికి ఎంత విలువ ఇస్తున్నాం అసలు మనం? నీతిలో 5 స్థాయిల గురించి నేర్చుకున్నాం. ఏమేంటి చెప్పాలి? మొదటిగా ఏంటి? అసలు నీతి లేకుండా బతికేవాళ్ళు. చెప్పండి. నీతి అనేదే లేకుండా బ్రతికే మొదటి జాతి పాపులు. రెండోది వేషధారులు, పైకి నీతిగా కనబడుతూ భయంకరమైన పాపపు జీవితంలో బ్రతికే వేషధారులు. 3 ఆశీర్వాదం కోసం లేదా ఏ కీడు రాకుండా ఉండడం కోసం బలవంతంగా పత్యం చేసినట్టు నీతిగా బ్రతికే వాళ్ళు 3వ రకం. 4 నీతి కోసం ఏముండాలి? ఇంకా నీతిగా బ్రతకాలి. ఎంతమందికి ఉంది ఈరోజు ఆశ? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో ఎందరో భక్తుల గురించి వింటున్నాం, పరిశుద్ధుడైన దేవుని గురించి వింటున్నాం, ఆయన లక్షణాలు తెలుసుకుంటున్నాం, కానీ ఎందుకు నీతిగా బ్రతకాలని ఆశ లేదు? ఈ ఆకలి దప్పులు మనలో కలగాలి. ఇలాంటి వాళ్ళని చూసి ప్రభు సంతోషిస్తారు. ఇక చివరిగా ఏంటి చెప్పండి? నీతి కొరకు హింసింపబడువారు ఎవరో?
తిండి లేకపోతే లేకపోయిందండి, డబ్బు లేకపోతే చెప్పాలా లేకపోయింది, బంగారం లేకపోతే, ఇల్లు లేకపోతే లేకపోయింది. అసలు ఈ భూమి మీద బతికామా లేదా అనేది కాదు, నీతిగా బ్రతుకుతున్నామా? ఇంటికి ఇంత ఇంత కట్ట డబ్బులు తెచ్చే బదులు, పాపం చేసి తప్పు చేసి సంపాదించే బదులు నీతిగా బ్రతికి పచ్చడితో బ్రతుకు, పస్తుండు, తప్పులేదు. నీతి కొరకు హింసైనా పర్లేదు. ఆమేనండి. ప్రభు మనల్ని దర్శించునుగాక. ఇవాళ అవినీతి పరులే మంచిగా బ్రతుకుతున్నారని లోకంలో కనబడుతుంది. అవినీతి పరులు బాగుంటున్నారు, పాపం చేసే వాళ్ళందరూ బాగుంటున్నారు. అయినంత మాత్రం నువ్వు మచ్చరపడద్దు, నువ్వు కృంగిపోవద్దు. నీతి కొరకు హింసింపబడువారు ధన్యులు. ఆ కోవలో నువ్వు ఉన్నావా? మాట అంటే మాటే. ఆమేనండి. మాట ఇచ్చావంటే మాట తప్పకూడదు. హల్లెలూయా. నీతిగానే మాట్లాడాలి. మీ బంధువుల్లో కానీ, మీ కుటుంబంలో కానీ, మీ స్నేహితుల్లో కానీ, సంఘంలో కానీ ఎవరైనా తప్పు చేస్తున్నాడో తెలిస్తే మీరు నీతిమంతులైతే నిజంగా వాళ్ళకి ఖచ్చితంగా మంచి మాట చెప్పి తీరాలి. అంతేగాని వాళ్ళని గాలికి వదిలేసి, లేకపోతే వాళ్ళ ద్వారా వచ్చేదేదో పొందేసుకుని వాళ్ళని అలా వదిలేయకూడదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను రాజును కూడా గద్దించాడు తప్పు చేస్తున్నందుకు. స్తోత్రం చేద్దామా? మరి మనలో నీతి ఉందా? సొంత పిల్లలు తప్పు చేస్తున్నా గద్దించలేకపోతున్నాం ఈ రోజుల్లో. మన సొంత రక్త సంబంధికులు ఎంత పాపం చేసినా వాళ్ళు మనతో ఉంటుంటే హాయిగా ఉంటాం. వాళ్ళతో వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుంటాం, వాళ్ళ ఇళ్ళకెళ్ళి భోజనాలు చేస్తాం, అన్నీ బాగుంటాయి. పాపాత్ములతో అంత చనువుగా ఎలా ఉండగలుగుతున్నావు? అసలు నీలో నీతి లేదా? క్రీస్తుకు బెలియాలతో ఏం సంబంధం? దేవుని పిల్లలు దెయ్యాలతో, దెయ్యపు సంబంధాలతో అంత అంత అనుబంధం ఏంటి? అంటే నీలో నీతి లేదు. నీలో ఉన్న నీతి అట్టి పాపులకు నిన్ను దూరం చేయాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెబుదాం. నీతి కొరకు హింసైనా, నీతి కొరకు శ్రమైనా, నీతి నిమిత్తంలో నిందైనా మనం ధన్యులమే. హల్లెలూయా. సంఘంలో ఎవరికైనా ఒక మంచి మాట చెప్పినందుకు నన్ను ఎవరైనా నిందిస్తున్నారా? నేను ధన్యుణ్ణి. హల్లెలూయా, నేను ధన్యుణ్ణి. నువ్వు కూడా సంఘంలో ఎవరికైనా మంచి మాట చెప్పినందుకు, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి, వాళ్ళు చేస్తున్న తప్పును గురించి, వాళ్ళ భక్తిహీనతను గురించి మాట్లాడినందుకు, సరిచేయాలని ప్రయత్నించినందుకు నువ్వు నిందని అవమానాన్ని భరిస్తున్నావా? నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. స్తోత్రం చెప్పండి. నీతిగా బ్రతికినందుకు, నీతిగా మాట్లాడినందుకు, అందరూ నీతి కలిగి ఉండాలనుకున్నందుకు శ్రమ పడుతున్నావా? ధన్యులం మనము. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు మన వినికిళ్ళి మాటలు దీవించునుగాక. ఇది యేసయ్య లక్షణం. ఎవరి లక్షణం? శ్రమైనా హింసైనా పర్లేదు, నీతిగానే మనం ఉండాలి. ఆమేన్. 5 స్థాయిలు చెప్పాను, ఒక్కసారి చివరిగా చెప్పి ముగిద్దామా? నీతి లేకుండా పాపంలో బ్రతికే వాళ్ళు 1. 2, నీతిమంతులని పేరు పెట్టుకుని వేషధారులుగా బ్రతికేవాళ్ళు 2. 3, కేవలం ఆశీర్వాదం, ఇట్లా బ్రతికితే దేవుడు దీవిస్తాడు కాబట్టి, లేదా ఏ శిక్ష మన మీదకి రాకుండా ఉండాలి కాబట్టి అని బలవంతంగా నీతిగా బ్రతికే కోవయిళ్ళు. కొంతవరకు మెరుగే కానీ అదే ఆలోచన ఎప్పటికీ ఉండకూడదు. 4వ స్థాయి ఏంటి చెప్పాలా? ఈరోజు ఈ వాక్యం విన్న నువ్వు దేవుని బిడ్డ, ఇంకా నేను నీతిగా బ్రతకాలని ఆశ నీలో ఉందా? ఇంతవరకు చాలనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నారు నీకు, నువ్వు ఎంత నీతిగా బ్రతుకుతావని దేవుడు చూస్తున్నారు. నీతిమంతుడు ఇంకనూ, ఆ మాట నీలో మారు మ్రోగాలి. హల్లెలూయా. 5వది చాలా శ్రేష్టమైనది. ఏంటిది? నీతి కొరకు ఏమవ్వాలా? హింస వచ్చినా సరే నీతిగానే బ్రతకాలి. డబ్బు విషయంలో, శరీరం విషయంలో, లోక ప్రేమల విషయంలో, పాపం విషయంలో ఎక్కడా కూడా నీతి తప్పొద్దు. హింసైనా, దెబ్బలైనా, నిందలైనా, అవమానాలైనా, అందరూ వెలివేసినా పర్లేదు, నీతిగానే మనం బ్రతకాలి. ప్రభు మనల్ని దర్శించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నేను ఎప్పటికీ నీతిమంతురాలిగా బ్రతకాలి, నేను ఎన్నటికీ నీతిమంతుడిగానే బ్రతకాలి. ప్రభువా, నీతి కొరకు నాలో ఆకలి తప్పులు ఉండాలి. నీతి కొరకు హింసైనా, శ్రమైనా భరించే తెగింపు
నీతి కొరకు కట్టుబడి ఉండే కృప నాకు దయచేయండి అయ్యా.